ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. కలలకు కానాచి ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఓ సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదరా టాకీస్ బ్యానర్ మీద తెనాలికి చెందినటువంటి ప్రముఖ దర్శకులు కనపర్తి రత్నాకర్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంలో రీబూట్ అనే షార్ట్ ఫిల్మ్ని ఇక్కడ చిత్రీకరణ చేపడతా ఉన్నారు. ఈరోజు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని అయితే షూటింగ్ అయితే ప్రారంభించారు. మన తెనాలికి చెందినటువంటి ప్రముఖ రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి చేతుల మీదుగా కూడా క్లాప్ కొట్టి షూటింగ్ అయితే ప్రారంభించారు. ఈ రీబూట్ అనేక షార్ట్ ఫిల్మ్ కూడా ఎంతో సందేశాత్మకంగా సాగుతుందని చెప్పి కూడా దర్శకులు, నిర్మాతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ముఖ్యంగా విద్యని, టెక్నాలజీని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, దాని ద్వారా కూడా ఎట్లాంటి పురోగతి ఉంటుంది, అదే విద్యని, టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే ఎటువంటి చెడు ప్రభావాలు ఏర్పడతాయనే దాని మీద కూడా ఒక సందేశాత్మక చిత్రాన్ని, లఘు చిత్రాన్ని అయితే ఇక్కడ చిత్రీకరణ చేపడతా ఉన్నారు. ముఖ్యంగా రోటరీ క్లబ్ ద్వారా కూడా నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించి, లఘు చిత్రాల పోటీలకు సంబంధించి దానికి పంపించేందుకు ఈ షార్ట్ ఫిల్మ్ని అయితే చిత్రీకరణ చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఈరోజు ఎంతో కోలాహలంగా నటీనటులతో కూడా సన్నివేశాల చిత్రీకరణ అయితే జరుగుతూ ఉంది. దీనికి రీబూట్ అనే నామకరణంగా కూడా ఈ షార్ట్ ఫిల్మ్కి చేశారు. ముఖ్యంగా ఈదర వెంకట పూర్ణచంద్, అట్లాగే కొంతమంది ప్రముఖుల చేతుల మీదుగా కూడా కొబ్బరికాయ కొట్టి కూడా పూజా కార్యక్రమాలతో ఈ షార్ట్ ఫిల్మ్ అనేది కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ తెనాలి ప్రాంతానికి చెందిన నటీనటులు అందరూ కూడా ఇందులో నటిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా హాజరైన అతిథులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ రీబూట్ సూపర్ సక్సెస్ కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. అసలు ఈ తెనాలిలో చంద్రవరంలో షూటింగ్ జరుగుతూ ఉంది, ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎవరెవరు నటీనటులు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. రోటరీ 3150 డిస్ట్రిక్ట్ పెట్టిన లఘు చిత్రాల కాంపిటీషన్కి ఒక లఘు చిత్రం పంపించాలనే తలంపుతో ఈరోజు ఏదరా టాకీస్ పేరు మీద రీబూట్ అనే షార్ట్ ఫిలిం, విద్య కరెక్ట్గా వాడుకుంటే ఎట్టుంటుంది, దాన్ని చెడుగా తీసుకుంటే ఎట్టుంటుంది అనే కాన్సెప్ట్తో ఇవాళ స్టార్ట్ చేయటం జరిగింది. ఈ లఘు చిత్రం క్లాప్ కొడటానికి వచ్చిన కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి గారికి అభినందనలు తెలుపుకుంటూ కృతజ్ఞతలతో ఈరోజు ఇక్కడికి వచ్చిన కళాకారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ లఘు చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీనిలో తప్పకుండా లఘు చిత్రం బాగుండాలి, బాగా చేయాలి. మీరంతా చక్కగా చేసి పేరు తీసుకురావాలి. నేను వచ్చి క్లాప్ కొట్టినందుకు ఆ పిక్చర్లు బాగా హిట్ అయితే నాకు వస్తుంది ఆ పేరు ముందు. కాబట్టి మీరందరూ తప్పకుండా బాగా యాక్ట్ చేయండి, చక్కగా లఘు చిత్రం బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కళా పోషలకు నిలయం ఇలాంటి తెనాలిలో
వేలాది మంది కళాకారులు, పదుల సంఖ్యలో దర్శకులు ఉన్నారు. వాళ్ళకు ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈదర పూర్ణచంద్ర గారికి ఈదర టాకీస్ అనే పేరుతో ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నారు. దానికి ది బెస్ట్ అని రత్నాకర్ని ఎంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళకి తగిన న్యాయం చేస్తున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ 3150 తరఫున కాంపిటీషన్కి పంపటం కోసం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ లఘు చిత్రానికి దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నటీనటులందరికీ కూడా మా రోటరీ క్లబ్ తరఫున ముందుగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ లఘు చిత్రం పోటీల్లో ప్రథమ స్థానం సాధించాలని కోరుకుంటూ మీరందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను.